ఫెయింజల్ తుపాను ప్రభావంతో రాష్ట్రంలో అనేక చోట్ల వర్షాలు కురిశాయి. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాల్లో జనజీవనాన్ని ఇబ్బంది పెట్టాయి. తీర ప్రాంత జిల్లాల్లో వర్షాలకు కొన్ని చోట్ల వరి పైర్లు నేలవాలాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. తమిళనాడుపై తీవ్ర ప్రభావం చూపిన ఫెయింజల్ తుపాను మన రాష్ట్రంలో పొరుగున ఉన్న జిల్లాలను తడిసి ముద్ద చేసింది. నెల్లూరు నగరంలో వర్షానికి కొన్ని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కావలి నియోజకవర్గంలోనూ వర్షం కురిసింది. తుమ్మలపెంట వద్ద అలల ధాటికి సముద్ర తీరం కొంతమేర కోతకు గురైంది. అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు, చిట్వేల్ మండలాల్లో వర్షాలతో కొన్ని రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గాలివానలకు ఉద్యాన రైతులు ఆందోళన చెందుతున్నారు. తిరుమలలో బలమైన ఈదురుగాలులకు భక్తులు ఇబ్బందులు పడ్డారు. తీతీదే ఏర్పాటు చేసిన షెడ్లలో అనేక మంది తలదాచుకున్నారు. వర్షాల దృష్ట్యా పాప వినాశనం, శ్రీవారి పాదాల మార్గాల్ని అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండడంతో ముందు జాగ్రత్తగా ఆయా మార్గాల్లో భక్తుల రాకపోకల్ని ఆపేశారు. జలాశయాల వద్ద నీటిమట్టం పెరగడంతో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఫెయింజల్ తుపాను రైతుల ఆశల్ని మరోసారి ముంచింది. ప్రధానంగా బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలకు వేల ఎకరాల్లో వరి నేలవాలింది. ఎకరాకు 30,000 వరకు పెట్టుబడులు పెట్టామని, చేతికందాల్సిన పంట నేలపాలైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే కుప్పనూర్చిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. ఈ వర్షంగానే ఇలా కంటిన్యూ 2 రోజులు అయితే చేలేయి పనిరావు, కోతకు వచ్చి ఉన్నాయి, కొన్ని బిరుపట్ల దశలో కూడా ఉన్నాయి. ఎలాగోలా కష్టపడి రైతులు నాట్లేసి పండించుకుని ఆరుగాలను సేకరణ చేసి పండించారు ఇప్పుడు దాకా. కానీ ఈ సమయంలో వాతావరణం మొత్తం మారిపోయి తుఫాను వచ్చి కోస్తానికి పోయి రెడీగా ఉన్న పంట మొత్తం నాశనం అయిపోతుంది. వర్షం ఆగితేనే కొంతవరకు పర్వాలేదు, లేకపోతే ఇంకా ఉండకుందికి బాగా నష్టపోతారు. చేలు ఇప్పుడు వచ్చి ఎకరానికి వచ్చి ఎట్లేదన్నా 10,000 లాస్ వస్తుంది. ఇంకా ఉండకుంది పడిపోతున్నాయి, లేతలు వెనక తలిసిన పడిపోతున్నాయి. ఇది నా వచ్చిన పంట కొనకపోతే, అలాగే వర్షం వస్తే అది ఎక్కడికి చేర్చకుండా ఈ పంట చేలు పాలైపోతుంది, రోడ్లు పాలైపోతుంది. మా కౌలు రైతులను ఆదుకండి అయ్యా, సహాయం చేయండి బాబు, సహాయం చేయండి అయ్యా, అదే మా వినపం. పెట్టుబడి ఎకరానికి 30,000 అవుతుంది. అయితే ఇప్పుడు ఈ టయానికి వర్షం, ఇప్పుడు పంట చేతికి వచ్చే టయానికి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అయితే నేను ఒక 5 ఎకరాలు పట్టించాను, అది హార్వెస్ట్ చేశాను. కొనుగోలు కేంద్రంకి వెళ్తే అది ఫుల్ అయిపోయిందని చెప్తున్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఇంకా ధాన్యం ఇంకా ఎక్కువగా కొనేట్టుగా వెసులుబాటుగా కల్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జాతీయ రహదారిపై ఆరబోసిన ధాన్యం రాశులు తడిశాయి. తేమ శాతం పెరిగితే కొనుగోళ్లు కష్టమని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కెరటాల తాకిడికి ఉప్పాడ, మాయపట్నం, సూరాడపేట, కోనపాపపేట గ్రామాల పరిధిలో తీరం కోతకు గురైంది. నెల వ్యవధిలో 2వ తుపాను రావడంతో మత్స్యకార కుటుంబాలు బిక్కుబిక్కుమంటున్నాయి. పిఠాపురం టీడీపీ నేత వర్మ బాధితుల్ని పరామర్శించారు. త్వరలోనే రక్షణ గోడ నిర్మిస్తామని, బాధితులకు సురక్షిత ప్రాంతాల్లో ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలో తుపాను ప్రభావాన్ని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేసి తదననుగుణంగా చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి రంగస్వామి స్వయంగా రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు.